ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అక్రమాస్తులతో పట్టుబడ్డ సీఎం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్టు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల భావాలను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆధారాలతో కొంత భాగం బయటపడిందని, గోవా శాసనసభ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు ఇచ్చిందని విషయం తెలిలోకి వచ్చిందని వెల్లడించింది. మద్యం విధానంలో మేలు కల్పించేందుకు సంబంధిత వ్యాపారాల నుంచి ప్రయోజనాలను డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ తన మంత్రులు, ఆప్ నాయకులతో కలిసి పనిచేశారని ఈడీ తన 734 పేజీల కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. అందరు వ్యక్తులకు మేలు కలిగించేందుకు 2021-22 మద్యం విధాన రూపకల్పనలో కేజ్రీవాల్ పాల్పంచుకున్నారు. అంతేకాకుండా అలా మేలు కల్పించేందుకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు డిమాండ్ చేయడంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు అని అందులో వివరించింది. ఈడీ తనను అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమేనన్న కేజ్రీవాల్ వాదనపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఆప్, ఈడీ అసత్యాల యంత్రం తప్ప మరొకటి కాదు. తమ యజమాని భాజపా ఇష్ట ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాలను సృష్టించిందని అభివర్ణించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.